వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తనపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. పరువు నష్టం కలిగేలా తప్పుడు వార్తలు ప్రసారం చేసే కులవాదన మీడియా సంస్థపై చర్యలు తీసుకునే అధికార విషయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధికారం కల్పించేందుకు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడతానన్నారు. అయితే ఈ విషయంపై టీడీపీ ఘాటుగా స్పందించింది. ఒక సామాజిక వర్గంపై ఈ దాడిని ఆపండి అంటూ టీడీపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చింది. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం చేసి ఎన్నో తప్పులకు పాపాలకు పాల్పడిన మీ నాయకుణ్ణి మిమ్మల్ని దేవుడే శిక్షిస్తాడని ట్వీట్ చేసింది. ఓటమి పాలైనా ఇప్పటికీ వైసీపీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని ఎద్దేవా చేసింది. ఇప్పటికీ కుల మత ప్రాంతాల పేరుతో విధ్వంసం పెంచాలని ప్రయత్నించే 2029 నాటికి వైసీపీ సింగిల్ డిజిట్ కి పడిపోతుందని గుర్తుంచుకోండి అంటూ టీడీపీ కామెంట్ చేస్తుంది. అయితే నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేసింది. కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వేటిని పట్టించుకోలేదు. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒక సామాజిక వర్గంపై విమర్శలకు స్పందిస్తే మిగతా సామాజిక వర్గాలకు పార్టీ దూరం అవుతుందని టీడీపీ గుంబానంగా వ్యవహరించింది. కానీ తాజాగా విజయసాయిరెడ్డిపై టీడీపీ రియాక్షన్ చూస్తుంటే పార్టీ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.